నమస్కారం. దయా సిటీ కేబుల్స్ కు స్వాగతం. నేను మీ నాని. ముఖ్యాంశాలు. గాజువాక టీడీపీలో కార్యాలయంలో క్రోధినామ ఉగాది సంవత్సర వేడుకలు. ఉక్కు నగరంలో ఫ్రైడే మూవీ ముహూర్తపు సన్నివేశం. గాజువాక హై స్కూల్ రోడ్డు బుజ్జన్న కాలనీలో శ్రీ నూకాంబిక అమ్మవారి అనుపు మహోత్సవం. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేనని అన్నారు. 3,000 పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదేనని చెప్పారు. నెలకు 2,000 కోట్ల పెన్షన్లకే ఇస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం ఎంతైనా ఇస్తారని చంద్రబాబు అంటారని, రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని చెప్పారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటున్న బాబు మాటలను నమ్మొద్దని జగన్ అన్నారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయని, విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చాయని అన్నారు. ఇలాంటి రాజకీయాలను మార్చేందుకే తాను వచ్చానని చెప్పారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఉమ్మడి కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరంలో సుభిక్షంగా ఉంటారని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆదర్శ రైతు ఓదూరి నాగేశ్వరరావు నూతనంగా నిర్మించిన భవనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేశారు. అనంతరం క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు, మాజీ ఎమ్మెల్యే వర్మకు, కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్ కు, భారతీయ జనతా పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు కు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పండితులను పవన్ కళ్యాణ్ సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు గిరీష్ వర్మ కలిసి పవన్ కళ్యాణ్ కు ఉగాది పచ్చడి తినిపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను పిఠాపురం నుండే రాష్ట్ర రాజకీయాలు చేస్తానని, తనకు ఇక్కడ నివాసం ఇచ్చిన ఓదూరి నాగేశ్వరరావు కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొణిదెల నాగేంద్రబాబు, రఘురామ, కృష్ణంరాజు, మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యాలయం, స్వగృహం, ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, శ్రీపాద శ్రీ వల్లపుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం. ఈరోజు అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఉగాది పర్వదిన సందర్భంగా జ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంచాంగ శ్రావణం జరిగింది. ఈ కార్యక్రమంలో కవిశ్రీ పండితి డిల్లేశ్వరరావు, ఎంఎస్వి గంగరాజ్, ప్రముఖ పండితులు బ్రహ్మపురం శ్రీ మీడూరు సత్యనారాయణమూర్తి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ రాజాపురం శ్రీ బండారు దుర్గా ప్రసాద్, ఫోటోగ్రాఫర్ శ్రీ నందిక ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ తిన్నేటి తేజేశ్వర శర్మ పంచాంగ శ్రావణం చేశారు. జ్ఞాన భారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ CEO శ్రీ జోహర్ ఖాన్ తాను ముస్లిం అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్యంగా ఈ సంవత్సరం పంచగట్టులో ఈ కార్యక్రమానికి రావడం ప్రత్యేకత సంతరించుకుంది. విద్యా సంస్థలు మనం చదువుకున్నటువంటి గ్రంథములు రాసినటువంటి ఎవరైతే గురుతుల్యులో వారందరినీ ఒకసారి ప్రాతస్మరణం చేయండి అన్నది ఇది మొదటి అంశం. ఇక రెండవది, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఫలితాలన్నీ మీరు చూశారు. ఒక 2-3 పద్యాలతో మాత్రం మీకు శుభాకాంక్షలు చెబుతూ, ఇప్పుడు శ్రీయుతమైన క్రోధి, ఇవి పద్యాలండి. మరొకసారి మీకు పిల్లలు ఉన్నారు చాలామంది. నవజీవన సౌఖ్యదమై సుదీజనశ్రయము కూర్చును ఆ ఆశ చిగురింపగా లోకహితైషి భావ భద్రాయితమై కవీశ్వర సుధామధుర ప్రియ భావ భాగ్య సందాయక శాంతిదాంతి ప్రమదప్రదమహూత నవాబ్ద పర్వమై. కొత్త సంవత్సరం ఒక పండుగగా, ఉగాది ఒక పండుగగా అందరికీ శ్రేయస్సు కలిగినటువంటిది కావాలి. క్రోధినామ సంవత్సరం కొత్త ఊహలతో, కొత్త నడవడితో, కొత్త ఆశలతో జీవనాన్ని సుఖవంతం చేయగలిగినటువంటిది సాగిపోవాలి ఈ సంవత్సరం. ఎవరైతే సజ్జనులు ఉన్నారో, ఎవరైతే సత్పురుషులు ఉన్నారో, ఎవరు లోకానికి హితము కోరినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శ్రేయస్సు కూర్చున్నటువంటి ఆశలు చిగురించాలి. చిగురించడం అంటే వసంతకాలం చిగురులకు, పువ్వులకు, పండ్లకు, కోకిలమ్మలకు, చిలుకలకు, తుమ్మిదలకు అలవాలమైనటువంటి రామని వసంతకాలం ఆరంభమవుతుంది. ఈరోజు ఋతువుల్లో వసంత ఋతు కుసుమాకరం అని చెప్పాడు స్వామి. గాజువాక నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రోధినామ ఉగాది సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల పంచాంగ శ్రావణం చేసి ఈ ఉగాది సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ సుభిక్షాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కాంక్షించారు. ఈ సందర్భంగా అనంతరం కూటమి కార్యకర్తల సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసం అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న కరుడుగట్టిన అవినీతి పరులతో పోరాటం చేస్తున్నామని, వారిచ్చే నోట్లు తీసుకుని కూటమి పార్టీకి ఓట్లు వేసి వైసీపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి విముక్తి కలిగించే సువర్ణ అవకాశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, గత 5 రోజుల్లో వార్డులో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇదే ఉత్సాహంతో కూటమి పార్టీల సహకారంతో వైసీపీ ఇంటికి పంపిస్తామని అన్నారు. నిర్మల్ కుమార్ శర్మ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా విలేకరు సోదరులందరికీ కూడా నేను పత్రికా విలేకరు సోదరులకు నమస్కారం. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ, అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ ఉగాది సందర్భంగా మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలని, మన పిల్లపాపలు అందరూ కూడా మంచిగా స్థిరపడాలని, మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటూ, ముందుగా మీ అందరికీ కూడా మరొకమారు నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను, మీకు మీ కుటుంబంలో. మరి క్రోధినామ అనేసరికి కోపంతో ఉన్నట్టు అన్నవారు. క్రోధం అంటే కోపంతో ఉన్నట్టు అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో చాలా కోపంగా ఉన్నారండి. కనుక ఆ కోపం కాస్త ధర్మ క్రోధంగా మారాలి. ఈ రాష్ట్రంలో ఈ ఏదో అరాజక పాలన ఉందో అరాజక పాలనని బయటికి పంపాలి, ఇంటికి పంపాలి. మళ్ళీ ప్రజారాజ్యక పాలన రావాలి. అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే ఈ సంవత్సరం అందరూ కూడా పంటలు బాగా పండి సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెంది సుఖశాంతులతో ఉండే విధంగా ఈ సంవత్సరం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా రాజు మంచివాడైతే యథా రాజా తదా ప్రజ అంటారు. కనుక
రాజు ధర్మబద్ధంగా ఉంటే ప్రజలు కూడా అదే మార్గాన్ని ఎన్నుకుంటారట. ఎందుకంటే సమాజ గమనాన్ని గుర్తించగలగాలి. నాయకులు అన్నవారు సమాజ గమనాన్ని, లేకపోతే దురాచారాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు, అవినీతి వైపు నడిచేస్తుంటారు. దాన్ని ఎప్పటికప్పుడు నాయకులు అన్నవారు దాని గమనాన్ని సరిచేసి మంచి మార్గంలో పెట్టడానికి ముందుండాలి. అటువంటి నాయకత్వం ఉండాలి. నాకు చాలా నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారితో, అవినీతిని ప్రశ్నించేటువంటి నాయకత్వం జనసేన నాయకులతో, పవన్ కళ్యాణ్ గారితో, అలాగే ఒక పెద్దల పాత్ర పోషించే దాంట్లో మరి బీజేపీ నాయకులు వీరుంటారు. కనుక రేపు ఈ రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలనే నమ్మకం నాకుంది. అందులో అందరికీ ఉద్యోగ అవకాశం ఇస్తుంది. మనం అందరూ కూడా సంతోషంగా ఉంటామని చెప్పేసి చాలా నమ్మకం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఉగాది వచ్చేసరికి ఈ రాష్ట్రం ఏదైతే అప్పుల్లో ఉందో ఈ అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చి సంపద సృష్టించి సంతోషంగా ఉండేటట్టుగా వచ్చే ఉగాది చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. మరొకమారు రోజునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీకు నమస్కారం. మరి ఎలా చెప్తారు? ప్రోదీనం అనుకుంటారు, అదే కదా ప్రోదీనం సంవత్సర శుభాకాంక్షలు. అది ఇది ప్రత్యేకంగా దేశంలో మన గురించి వచ్చినట్టుంది సంవత్సరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ వాటిలో మంచి రోజులు ఈ వాటితో రావడమే కాదు, అది 10 ఏళ్ల పాటు మనందరికీ దారి చూపే మంచి రోజు వస్తుందని మనకి అందరం కలిపి గాజువాక పుర ప్రజలకి సేవ చేసే భాగ్యం శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ద్వారా మనందరికీ దక్కుతుందనేటువంటి భావన ఉంది. అది ప్రజలకు భరోసేద్దాం. ప్రజలకి గాజువాకంలో ప్రజలకి అందరూ మనతో ప్రయాణం చేసే విధంగా మనం అందరూ కలిసిమెలిసి పనిచేద్దాం. మన అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి భరత్ గారిని మనం గెలిపించుకోవడం ద్వారా ఈ నూతన సంవత్సర ఫలితాలు అందుకోవాలి. వాళ్ళని గెలిపించుకోవడం ద్వారా మరి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందుకోవాలి. ఇవన్నీ మనం అధికారం చేపట్టడమే కాదు, 10 మందికి ఉపయోగపడే వద్దామని వచ్చాం రాజకీయాల్లో. జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ దాచుకోవడానికో, పోగేసుకోవడానికో, అధికారం ద్వారా సంపాదించుకోవడం వచ్చిన కావు. మనందరం అందుకు ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడకూడదు. మరి మీకు అందరికి మరొకమారు హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకి సుమారుగా ఇవాళ 40 రోజులు 33 రోజులే కాబట్టి అందరం కష్టపడాలి. మనతో పాటు మనతో మీద ఎండ ప్రభావం కూడా జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడు. కానీ దానికి ఎక్కడగా ఎండ ప్రభావం తగ్గించుకోకుండా అందరం కలిసి మనం మన అభ్యర్థి వారి పల్లా శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడంలో ప్రతి చిన్న మనిషి పెద్ద మనిషిని అనుకోకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనందరం కలిపి ఎమ్మెల్యే అభ్యర్థం అనుకుంటూ మనమే ఎమ్మెల్యే అనుకుంటూ మనం ఆయన్ని పాతగాజు జంక్షన్లో ఉమ్మడి అభ్యర్థి జెండా ఎగిరేటట్టు మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ గాజువాక హై స్కూల్ రోడ్డు బుచ్చన్న కాలనీలో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి అనుపు మహోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. రాత్రి తొలి అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. మేళతాళాలతో ఘనంగా అమ్మవారి ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈశ్వర్ ధులిపూడి దర్శకత్వంలో కేసనకుర్తి శ్రీనివాస్ వర్మ కంబాల నిర్మాత సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్ర ముహూర్తము షాట్ను విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద తీశారు. ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్, సహ నిర్మాత వర్మ కంబాల క్లాప్ కొట్టగా మరో ఫిల్మ్ డైరెక్టర్ యాద్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్ ధులిపూడి, కథానాయిక దియారాజ్ మాట్లాడుతూ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందన్నారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మా కోసం ఇంత దూరం వచ్చినందుకు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారికి, శ్రీనివాస్ గారికి, అండ్ దట్టు డైరెక్టర్ గారు ఈశ్వర్ దూలిపూడి గారికి. ఈ కథని ఎంచుకునేటప్పుడు నన్ను అనుకొని ఈ అమ్మాయి పాత్రకి న్యాయం చేస్తుంది అని చెప్పి నా మీద నమ్మకంతో నాకు ఈ కథని ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి వర్మ గారు, మెయిన్ పిల్లర్ ఇక్కడ. సో వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న సుధాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ గారు, ఆయన కూడా కొన్ని కారణాల వల్ల రాకపోవాల్సింది, కానీ మా కోసం మా మాట మీద వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలానే నా ఇంకో మూవీ డైరెక్టర్ గారు, ఆయన యాక్చువల్లీ ఉదయ్ గారు, ఆయన కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు. అలానే ఈ ఎవరైతే ఒక్క మాట మీడియా వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మా ఫ్రైడే అనే మూవీ స్టార్టింగ్ మీరు వచ్చారు, అలానే ఎండింగ్ వరకు మా జర్నీని మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ చుట్టుపక్కల ఉంటున్న అందరికీ హ్యాపీ ఉగాది. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం, మన ఈ సినిమా ఫ్రైడే సక్సెస్ అవ్వాలి, భగవంతుని దయ వల్ల మంచి రోజు. అలాగే నిర్మాత గారికి, అలాగే మన డైరెక్టర్ ఈశ్వర్ గారికి, హీరోయిన్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా సంగీత వైసీపీ నుంచి టీడీపీలో చేరిక. గాజువాక నియోజకవర్గం 74వ వార్డు నుంచి వైసీపీ నుంచి 50 కుటుంబాలు గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తామని చెప్పారు. సంతోష్ నారాయణ, సురేష్, కాశీవాడ్ ఇన్ఛార్జ్ కొండబాబు, ప్రధాన కార్యదర్శి దువ్వి శ్రీను, సీనియర్ నాయకులు నమ్మి సింహాద్రి, చిన్నోడు, కోన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమ అరెస్టు నుండి తక్షణమే విడుదల చేయాలని దేశమంతటా చేస్తున్న ఉపవాస దీక్షలో భాగంగా ఆదివారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ విశాఖ విభాగం ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, సిపిఎస్, సిపిఎం, భారత్ బచావో, ఇతర ప్రజా సంఘాల సంఘీభావం తెలిపాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని అంధకారంలోకి తోస్తుందని అన్నారు. ఈ విధంగా ఆప్ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ పైలా రమేష్ రాజు, ధనాల కోటి రమణ, విశాఖపట్నం జిల్లా కార్యదర్శి రామ్ సంతోష్, కార్మిక విభాగ జాతీయ కార్యదర్శి బురద యజ్ఞనారాయణ, జిల్లా సీనియర్ నాయకులు అనిల్ పాత్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారిని కిందటి నెల 21వ తారీఖుని ఢిల్లీలో ప్రజలని భయభ్రాంతులు చేసే విధంగా అరెస్ట్ చేశారు. ఒక అక్రమ లేని కేసుని సృష్టించి ఎవరైతే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్నారో, అలాంటి ఒక నిజమైన దేశభక్తుడిని అరవింద్ కేజ్రీవాల్ గారిని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఇప్పటికి 15 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ఏ విధమైన ఒక సాక్ష్యాన్ని కానీ, ఏ విధమైన ఒక రూపాయిని కానీ ఎక్కడా కూడా పట్టుకోని పరిస్థితుల్లో కూడా ఈడీ చేసిన దాడిని వాళ్ళు సమర్థించుకుంటూ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇప్పటివరకు విడుదల చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గడిచిన 3 వారాలుగా దేశమంతా కూడా ప్రజలు నిరసన చేస్తూనే ఉన్నారు. దేశమంతా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ బీజేపీ ఏదైతే నిరంకుశ పరిపాలన చేస్తుందో ఆ పరిపాలనని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమాలని ఈరోజు కూడా బీజేపీ దృష్టిలో పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ని విడుదల చేయలేదు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపుతో ప్రపంచమంతా కూడా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో కొన్ని స్థలాల్లోని, అలాగే ఆస్ట్రేలియాలోని, యూకేలోని కూడా ఈరోజు ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఈరోజు మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఉపవాస దీక్ష జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని మన జీవీఎంసీ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర మనం ఈ ఉపవాస నిరాహార దీక్ష చేస్తున్నాము. దానికి సహకరించడానికి వచ్చిన
ఇండియా కూటమి మిత్రపక్షాల వారికి, భారత్ బచావో వారికి, ప్రజాస్వామ్య పక్షాలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ ఉపవాస విశాఖ దక్షిణ నియోజక ప్రజలను అన్ని విధాలా మోసగించిన వాసుపల్లిని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్ నాయకుడు సీతంరాజు సుధాకర్ అన్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధి శ్రీ శ్రీ దుర్గలమ్మ ఆలయం నుంచి సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో జీవీఎంసీ 37వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీ భరత్, విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసులతో కలిసి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. జనసముద్రాన్ని తలపించే ప్రచార కార్యక్రమంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు హారతులతో స్వాగతం పలికి పూల వర్షంతో ముంచెత్తారు. ఏ పదవి లేకున్నా గత 3.5 ఏళ్లుగా తమకు అన్ని విధాలా అండగా నిలిచిన సీతంరాజు సుధాకర్ ను బలపరిచిన అభ్యర్థులకు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని వర్గాలను మోసగించిన వాసుపల్లి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. జరిగిన ఊరేగింపు దిగ్విజయంగా పూర్తి చేసిన జన సైనికులకు, మరి తెలుగుదేశం కార్యకర్తలకు, మరి నా అభిమానులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రాబోయే 35 రోజుల్లో ఓరెత్తిచ్చి మన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని విజయం దిశగా తీసుకెళ్ళి మన భరత్ గారిని కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి, మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుపై ఓటేసి అఖండమైన మెజార్టీతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలనే లక్ష్యంతో ఈరోజు మన బిగినింగ్ చేసాం మనంతా. సో ఇది ఢిల్లీ వేదికగా మిస్ అండ్ మిస్సెస్ ఇండియా పోటీలో ఉత్తరాంధ్రకు చెందిన కొనతాల భాగ్యలక్ష్మి 2 అవార్డులు సాధించింది. ఈ సందర్భంగా విశాఖ నగరంలోని ఆమెకు ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ నిర్వాహకురాలు కొత్తపల్లి జ్యోతి పైడి రజనీలు మాట్లాడుతూ భాగ్యలక్ష్మి మిస్సెస్ ఇండియా చార్మింగ్ 2024 అవార్డుతో పాటు బ్యూటీ విత్ హార్ట్ 2024 అవార్డు కైవసం చేసుకుంటున్నారు. ఇదే తరహాలో భవిష్యత్తులో మరిన్ని అవార్డు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని వారంతా ఆకాంక్షించారు. అవార్డు గ్రహీత భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన ఎదుగుదలకు తన కుటుంబ సభ్యులు అందించిన సంపూర్ణ సహకారాలు మరవలేనివని అన్నారు. ఈ అంశాలు మరొకసారి. గాజువాక టీడీపీలో కార్యాలయంలో క్రోధినామ ఉగాది సంవత్సర వేడుకలు. ఉక్కు నగరంలో ఫ్రైడే మూవీ ముహూర్తపు సన్నివేశం. గాజువాక హై స్కూల్ రోడ్డు బుజ్జన్న కాలనీలో శ్రీ నూకాంబిక అమ్మవారి అనుపు మహోత్సవం. వార్తలతో సమాప్తం. వచ్చే బుట్టెల్లో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. నమస్కారం.